ఈ సమాజంలో ప్రతిరోజు ఎన్నో కుట్రలు, హత్యలు జరుగుతున్నాయి. వాటికి మనలో పెరిగిన స్వార్థం కూడా ఒక కారణం. అటువంటి స్వార్థాన్ని రూపుమాపేందుకు ఏర్పడిన ఉద్యమమే ఈ మార్పు. ఎందుకు ఈ ఆవేశం ప్రజలలో అంతగా ఉద్రిక్తులు అవడానికి ఏంటి కారణం? ఎవరి గురించి ఇదంతా? 40 హత్యలకు కారణమైన ఈ ముగ్గురిపై కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇతను అభిషేక్, సిబిఐ ఆఫీసర్. ఇప్పటివరకు 30 సక్సెస్ఫుల్ కేసులు డీల్ చేశారు. హర్ష, పోలీస్ ఇన్ఫార్మర్. ఆ వ్యవస్థలోనే ఉన్న దుర్మార్గులను హతం చేయడం ఈయన ఆశయం. ఇతను ఎమ్మెల్యే పిఏ. రాజకీయాల్లో చీడపురుగులను ఏరివేయడం పనిగా పెట్టుకున్నాడు. ఇతను ఒక నక్సలైట్ కోవర్ట్. నక్సలిజంలో ఉన్న చెడును మంచిగా మార్చాలనేదే ఇతని ప్రయత్నం. మాది చిన్న గ్రామం. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. ఈరోజు నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి. ఎరా, బాధపడుతున్నావా? లేదురా, తను సంతోషంగా ఉండడమే కదరా నాకు కావాలి. మంచి ఆలోచన రా. మినిస్టర్ని చంపాలని ఆ పెళ్లిలో ఎవరో దొండగలు పెట్టిన బాంబు వల్ల ఈ ఊరే శ్మశానమైంది. స్వార్థ రాజకీయాలకి నా ప్రియురాలు, నా ఊరు శ్మశానం అయిపోయింది. ఏ ఒక్క స్వార్థపరుణ్ణి వదలను. నిజమేరా, నువ్వు చెప్పినట్టుగా అందరిని ఏరేద్దాం. వీరి మార్గంలో నడిచే వారికి నోటితో చెబుతారు, వినని వారికి చొరకత్తులు లాంటి వీళ్ళ చేతులు మరణ మార్గాన్ని చూపిస్తాయి. మీకు ఎవరైనా లాయర్ని అరేంజ్ చేయాలా? మాకు ఏ లాయర్లు వద్దు, వాదనలు వద్దు. మమ్మల్ని ఉరితీయండి. ఈ లోకంలో మంచి చేసేవారిని ఎప్పుడు వదలరు, కానీ చెడు చేసేవారిని తెలిసిన విడిచిపెట్టేస్తారు. కేవలం వీళ్ళ ముగ్గురు వల్ల ఇదంతా జరిగిందంటే నమ్మసక్యంగా లేదు. ఒకవేళ వీళ్ళ వెనకాతలు ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళెవరు? మీతో పాటు మీ ముగ్గురు నడిపిస్తున్న వేరే వ్యక్తి ఉన్నారు. వారెవరు? చెప్పా కదా, మేము ముగ్గురమే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు మా వెనక.
the youth of the nation. High in the sky. We are the new generation. We are the youth of the nation. సార్ మీరు ఎస్, నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేనే. వీళ్ళ వెనుక ఉన్న వ్యక్తిని కూడా నేనే. వీళ్ళని నడిపిస్తున్నది కూడా నేనే. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు శ్రీశ్రీ. మీరు వృద్ధులు కాదు, ఈ దేశాన్ని మేలుకొల్పే నిర్దేశకులు. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, ఉద్ర సంకల్పం ఉన్న 100 మంది యువకులు నాకు ఇస్తే ఈ దేశాన్నే మార్చేస్తాను అన్నాడు స్వామి వివేకానంద. నాకు ఈ 100 మంది అవసరం లేదు, మీ ముగ్గురు చాలు. ఈ దేశంలో కలుపుమొగ్గ ఉన్న స్వార్థాన్ని తీసిపారేయడానికి మీరు నాతో కలిసి రండి. నవ భారతదేశాన్ని నిర్మిద్దాం. స్వార్థం లేని సమాజాన్ని ఆవిష్కరిద్దాం. స్వార్థ సమాజంలో నిద్రిస్తున్న ఈ సమాజాన్ని సంస్కరిద్దాం. సార్ ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇదంతా చేశానంట అభిషేక్? స్వార్థంతో, అక్రమాలతో నా భరతమాత ప్రతిక్షణం అనుక్షణం షేక్ అవుతూనే ఉంది అభిషేక్. ఈ దేశానికి ఎంతో చేద్దామని డిపార్ట్మెంట్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది ఈ సమాజంలో జరిగే అన్ని అన్యాయాలకు ఏదో కారణం ఉంటుందని అందరూ అనుకుంటారు తప్ప స్వార్థమే ప్రధాన కారణమని చెప్పలేకపోతున్నారు. ఓడిపోవాలి స్వార్థం, ఇలా మర్చిపోవాలి యుద్ధం అని ఈ సమాజంలో మార్పు తేవడానికి ఈ ముగ్గురిని త్రిశూల్ ఖడ్గాలుగా మార్చాను. ఇప్పుడు ఈ రోజు నేను చేసిన ఉద్యోగానికి పూర్తి సంతృప్తి దక్కింది. But I have to do my duty. ప్రజలు ఆ ముగ్గురు కోసం చూస్తున్నారు. ఆ ముగ్గురు మార్పు కోసం చూస్తున్నారు. జనం మారితేనే సమాజం మారుతుంది. వాళ్ళే మారకపోతే ఎన్ని ఉద్యమాలైనా ఈ సమాజాన్ని మార్చలేవు.